సూపర్ ఉంది. జై శ్రీరామ. హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. చాలా రోజులు అయింది వీడియో చేసేసి. మొత్తానికి అయితే సుబ్రహ్మణ్యం గ్లిమ్స్ అనేది మొన్న నేను స్టార్టింగ్ లో చూశాను, నార్మల్ గా చూశాను. విజువల్స్ బాగున్నాయి. నేను అంటే చేద్దాం అనుకున్నప్పుడే, కానీ విజువల్స్ బాగున్నాయి. చూసి చాలా సార్లు చూశాను. ప్లస్ దానికి కూడా మన తెలుగు డైరెక్టర్స్ లో కొంతమంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగుంది అని. సో చూసేద్దాం. మంచిగా ఉంది గ్లిమ్స్ అయితే. దాన్ని చూద్దాం ఇప్పుడు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గర ఉన్నాం, కానీ మన మైల్ స్టోన్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ రీచ్ మీ దేర్. అలాగే వీడియో నచ్చితే దానికి గివ్ ఏ బిగ్ థమ్స్ అప్ అండ్ చూసేద్దాం. అలాగే దేవరా వ్లాగ్ అయితే వస్తుంది. దేవరా వ్లాగ్ గాను దేవరా రివ్యూ కూడా ట్రై చేస్తున్నా. సో మీకు సపోర్ట్ కావాలి, కమెంట్ చేయండి కావాలతో. అండ్ చూసేద్దాం ఇంకా. ఎస్, లెట్స్ స్టార్ట్. వచ్చి బాబోయ్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓరి దేవుడా, ఓరి నాయనా. ఓకే, సూపర్ ఉంది మ్యూజిక్. షార్ట్ బాగుంది, ఆ షార్ట్ సూపర్ ఉంది. మ్యూజిక్ మాత్రం ఎర్రగా తీసేశారు. ఓరే, మరి కొండముచ్చి మావాలి ఎందుకు వచ్చారు? ఆయన మ్యూజిక్ మాత్రం బాగుంది. భయపడట్లా. సూపర్ ఉంది. జై శ్రీరామ. అబ్బా సూపర్ ఉంది. చిత్తకు కొట్టేశాడు ఎవడో. రవిశంకరా తెలుసా? నేను చెప్తా, నేను గుర్తు చేస్తా. ముందుగా గ్లిమ్స్ అదిరిపోయింది, విజువల్స్ అయితే అదిరిపోయినాయి. కాకపోతే ఒక్క చోట నాకు భయం పుట్టింది. అదేంటంటే ఇక్కడ ఇది కూడా కదా. కొండముచ్చి మా వాళ్ళు ఎందుకు వచ్చారు? సరే, వాళ్ళకి కూడా ఏమన్నా స్పెషల్గా ఏమన్నా రోల్ ఉందేమో
అడవి కదా, ఏమన్నా ఉందేమో. చెయ్యనంట రామాయణమా అంటే శ్రీరాముని చూపించారు, ఏమో చూద్దాం చూద్దాం. ఇంకేం దాచిపెట్టారు కానీ ఇది ఒక్కటి చూసి భయం ఉంటుంది. ఆది పురుషు వైపు వచ్చింది. ఓమ్రా వదిలే వదిలే, మళ్ళీ ఆడికి వెళ్తే మళ్ళీ రాదు. సో ఇది విజువల్స్ సూపర్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అస్సలు సూపర్ ఉందబ్బా చూడటానికి. జై శ్రీరామ లుక్ అంతా అదిరిపోయింది, బాగా కష్టపడినట్టున్నారు. ఓకే, డైరెక్టర్ దగ్గరికి వస్తే ఏంటి రవిశంకర్ అంట. రవిశంకర్ ఎవరంటే రామయ్య వాస్తవ్యంలో విలన్ ఉంటాడు కదా, డిస్ప్లే చేస్తా ఇక్కడ చూడండి. అతను రవిశంకర్ అంటే అతను తన కొడుకు, ఇతను తన కొడుకుతో తీస్తున్నారు ఈ సినిమా. ఈయన వచ్చేసి తన కొడుకు అంటే డైరెక్టర్ కొడుకు ఇతను. అది ఇతని పేరు వచ్చేసి అద్వై అంట. అద్వై, ఇంట్రొడ్యూసింగ్ అద్వై అన్నారు, ఫస్ట్ మూవీ అనుకుంటా. సో లుక్స్ అయితే అవి బాగున్నాయి. అండ్ ఆ పాములో అవి చూసేసరికి కార్తికేయ 2 వచ్చింది. పర్లేదు, ఒకవేళ అట్లా అనుకున్నా కానీ కార్తికేయ 2 అంత హిట్ అయింది. ఇందులో కూడా సాలిడ్ కంటెంట్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే చేశాను, లేకపోతే అసలు చేసేవాడిని కూడా కాదు. లేకపోతే అసలు వీడియో కూడా వచ్చేది కూడా కాదు. నాకు బాగా నచ్చింది అండ్ ఈ పాయింట్ మీకు చెప్తామని చేశాను. అలాగే ఇంకోటి వచ్చేసరికి మ్యూజిక్ బాగుంది. ఎవరో తెలుసు, కేజీఎఫ్ డైరెక్టర్, సలార్ డైరెక్టర్ రవి బస్రు చెత్త కొట్టేశాడు. అండ్ ఇది ట్రైలర్ అయితే ఇలా అనిపించింది నాకు. మీ థాట్స్ ఏంటో కూడా కమెంట్ చేయండి. అలాగే దేవరా బ్లాగ్, దేవరా రివ్యూ కావాలో లేదో కూడా కమెంట్ చేయండి. అలాగే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మనం 100 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గర ఉన్నాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాగే మన మైల్ స్టోన్ వచ్చేసరికి మాత్రం 500 సబ్స్క్రైబర్స్. సో త్వరగా రీచ్ అయిపోదాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. అండ్ దెన్ సీ యూ, బై బాయ్.